ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ఈ వారం అంతా మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా మీకు అనేక రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, లేదా గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవడం, షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు వృద్ధవడం, ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావడం, డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా మొండి బాకాయల వస్తువులు అయితే కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల మీ ముఖ్యమైన ఖర్చులు, అంటే ఏదైనా మీ జీవితాన్ని మార్చే ఖర్చులు కానీ, మార్చే పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. అలాగే కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణాలు తీసుకోవడం ద్వారా మంచి నిర్ణయాలు, మంచి గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ మీకు అనుకూలిస్తుంది. వ్యాపారాలు పెట్టేవారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి రుణాలు మంజూరు అవడంతో పాటుగా గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా అనేక రకాల మార్గాల ద్వారా మీ జీవన విధానంలో, మీ ఉద్యోగంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే పై అధికారులతో కూడా చాలా చాకచక్యంగా మెలగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వారం ముఖ్యంగా అనవసరమైన వివాదాలు, కోపతాపాలు వాటి అన్నిటి నుంచి బయటపడగలుగుతారు. గతంలో ఎవరితోటైనా సరే గొడవలు పెట్టుకున్నట్లయితే కనుక వాటి నుంచి బయటపడడంతో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మాత్రం పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాల విషయంలో కూడా చాలా శాతం మీకు కొలికొచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, శారీరక కోరికలు కానీ, లేదా స్త్రీ పురుష వ్యామోహ కోరికలు కానీ, అలాంటి వాటిల్లో కొంచెం ఆత్రత ఎక్కువగా కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, బయట ఫుడ్లని అవాయిడ్ చేయడము, అలాగే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల మీ జీవితం, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏదేమైనా ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ మాత్రం పెట్టాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి తెలివితేటలు, మంచి నిర్ణయాలు, అలాగే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడము, రుణ విముక్తి కనపడుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. చాలా శాతం పర్మనెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే వారందరికీ కూడా అనుకూలించే వాతావరణము. ప్రయాణంలో సంతోషంగా కాలం గడిపే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశాలు, ప్రేమికులతో సంతోషంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వివాహాలు కుదరడంతో పాటుగా ఏదైనా ఆగిపోయిన వివాహాలు కానీ, లేదా రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ఏదైనా సరే జాతకాలు చూపించుకుని ఎదురుకు వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటివి ఏవైనా స్కూల్ ఫీజులు కట్టడం, కాలేజీలో జాయిన్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు గురించి, లేదా వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి, వివాహాల గురించి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం, గొడవలు పడుతున్న ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడడం, ఎవరైనా కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈ వారం అనుకూలించే అవకాశాలు, ఇంట్లో మీ ప్రేమ వ్యవహారం గురించి చెప్పాలనుకుంటే అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఇంట్లో చెప్పచ్చు, పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే ఈ వారం రాజకీయ నాయకులందరికీ కూడా అనేక రకాల అవకాశాలు వస్తాయి. అలాగే అనేక రకాల కాంట్రాక్ట్ వ్యవహారాలు కానీ, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఎదుగుదల బాగా కనపడుతోంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటుగా మిమ్మల్ని మీరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబపరమైన బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు సరిదిద్దుకుంటారు. కుటుంబంలో ఎవరికైనా సరే ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే మీరు ఆదుకుని వాళ్ళకి ఏదైనా సరే కాస్త ఓదార్చి వ్యవహారం నడపగలుగుతారని చెప్పొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా కుటుంబపరమైనటువంటి సభ్యులతో సంతోషం ఏర్పడుతోంది. విద్యార్థులు కూడా కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళకి, స్కూళ్ళలో జాయిన్ అయ్యేటటువంటి వారికి మంచి స్నేహితులు లభిస్తారని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరగడము, మీరు అనుకున్న గోల్స్ కోసం బాగా ప్రాకులాడే అవకాశాలు, ఉత్సాహం కనపడుతోంది. ఏదైనా ఆ ఉత్సాహం చివరిదాకా ఉండాలనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. ఏదైనా సరే ఒకసారి మీ జాతకం, మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ